దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. మార్కు సువార్త 13వ అధ్యాయం 36వ వచనము నుండి, ఆయన అకస్మాత్తుగా వచ్చి, మీరు నిద్రపోవచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండి, నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్పుచున్నాను, మెలకువగా నుండుడనెను. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధాత్మదేవుడి ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్న మాటలు, ఆయన శరీరధారి ఉన్న దినాలలో ఆయన బోధిస్తూ అంటూ ఉన్నాడు. దేవుని రాకడ ఏ విధముగా వస్తుందో, గనుక వస్తున్న రాకడ ఎలా ఎదుర్కోవాలో ఆయన మాట్లాడుతూ, ఆ దినమున గూర్చియు ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడు పరలోకమందుల దూతలైనను కుమారుడైన ఎరుగడు, గనుక మీరు జాగ్రత్తగా ఉండి మెలకువగా ఉండి ప్రార్థన చేయమని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని రాకడ కొరకు ప్రతినిత్యం ఎదురు చూసేవారిగా భయభక్తులతో దేవుని సన్నిధిలో లోబడి ప్రతి విషయములో దేవుని యొక్క మహాకృప చేత మనము బలపరచబడటానికి దేవుని సహాయం అడగాలి. రెండవదిగా మనం చూస్తే మెలకువగా ఉండమంటూ ఉన్నాడు. ఈనాటి దినాలలో ప్రియులారా, లోకములో పడిపోయి భక్తులు కలిగిన వారు ఎంతోమంది లోక ఆకర్షణలో లొంగిపోయి దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నారు. మొదటి వారు కడపటి వారిగా ఉన్నారు, కడపటి వారు మొదటిగా వారిగా ఉన్నారు. ప్రియులారా, గనుక భక్తిని మనం కాపాడుకుంటున్నామా? కొరింథీ పత్రులు అంటాడు, ఓ స్త్రీ, నీ భర్త నువ్వు రక్షించుకుంటున్నావా? నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుంటున్నావా? మెలకువగా ఉండి ప్రార్థించు అని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన అర్ధరాత్రి వచ్చును, ఉదయకాలం వచ్చును, సాయంకాలం వచ్చును తెలియదు, కనుక సిద్ధపడి ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కడవరి దినాల్లున్నాము, అపాయకరమైన దినాల్లున్నాము. గనుక భక్తి జీవితంలో మెలకువ ఉండాలండి. మెలకువ ఉండి ప్రార్థించేవారిగా, కుటుంబం గురించి భారముతోనూ, సంఘము గురించి భారముతోనూ, మనకు తెలిసిన వారు రక్షణ కొరకు భారముతోనూ ప్రార్థించేవారిగా ఉంటే మనకు నిత్యరాజ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. కాబట్టి అశ్రద్ధగా ఉండవద్దండి, అజ్ఞానంగా ఉండవద్దండి, నిర్లక్ష్యంగా ఉండవద్దండి. దేవుడు అంటూ ఉన్నాడు, క్రమమైన జీవితం నువ్వు కలిగి ఉంటేనే నీకు దివ్యరాజ్యము దొరికిందంటూ ఉన్నాడు. అక్రమమైతే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటూ అని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మెలకువ ఉండి ప్రార్థించేవారిగా మారదామా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిందామా? అటువంటి మనసు కలిగి ఉదయకాల సమయంలో తీర్మానం చేసుకుంటే నీవు దేవుని రాజ్యానికి వారసులుగా మారబోతూ ఉన్నావు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు. హెచ్చరిస్తూ ఉన్నావు ప్రభువా, నాయన లోకములో పడిపోతున్నావేమో, లోకములో జారిపోతున్నామేమో, జాగ్రత్త, నేను వచ్చేస్తున్నాను అని మాట్లాడుతున్నారు. కాబట్టి మీ కడకు సిద్ధపడేవారిగా, మీ రాకడను ప్రభా ఎదుర్కొనేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. మీ ఆత్మ సహాయము చేత మమ్మల్ని నిలబెట్టండి. మీ బలమైన కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకోమని, ఎవరి కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు, రక్షణ లేక నశించిపోతున్నారు, సమస్యలో నలిగిపోతున్నారు, కనికరించి సహాయము చేసి వారిని సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. ఇశ్రాయేలు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, ఆరాధించెద నిన్నే